హృదయరాగం జూలై 17. ఈరోజు దేవుని యొక్క వాక్కు దేవుని పరిశుద్ధ గ్రంథము నుండి 69వ కీర్తన మొదటి 2 వచనములు. దేవా, జలములు నా ప్రాణం మీద పొర్లుచూ ఉన్నవి, నన్ను రక్షింపుము. నిలుక ఈయని అగాధమైన దొంగ ఊబిలో నేను దిగిపోవచ్చున్నాను. అగాధ జలములో నేను దిగబడి ఉన్నాను. వరదలు నన్ను ముంచివేయుచున్నవి. సాధారణంగా మానవ జీవితాలకు ఏదన్నా ఒక సమస్య, శ్రమలు వచ్చినప్పుడు చాలా కృంగిపోతూ ఉంటాము. ఎటు చూసినా దారి కనపడని పరిస్థితి ఉన్నప్పుడు మనకు ఊపిరి ఆడదు. ఎటు చూసినా సహాయము అందని పరిస్థితి ఉంటుంది. ఆ సమస్యలు మనకు సముద్రపు అలల వలె మనల్ని ముంచివేస్తాయి అన్న అభిప్రాయానికి మనం వస్తూ ఉంటాము. ఇక్కడ దావీదు జీవితంలో శ్రమలు, ఆపదలను క్లుప్తంగా దేవుని వాక్యంలో మనకు కనపడుతూ ఉంటుంది. ఇక్కడ జలములు పొర్లి రావడము, తన ప్రాణం మీదికి జలముల్లాంటి సమస్యలు పొర్లి రావడం దావీదు అంటున్న అనుభవం. దావీదు నీళ్ళలో కొట్టుకుపోవడం లేదు కానీ శ్రమలు తన ప్రాణం మీదుగా జలాలుగా పొర్లినట్టుగా అలా పొర్లుతూ ఉన్నాయి అని చెప్తున్నాడు. దావీదు ఆత్మ సంబంధమైనటువంటి విషయాలు దేవుడితో చెప్పుకుంటూ ఉంటాడు. దావీదు ఒక అద్భుతమైన ప్రార్థన పరుడు, ఇంకా ప్రార్థన వీరుడు అని కూడా చెప్పవచ్చు. నేను మొరపెట్టుట చేత అలసి ఉన్నాను అంటున్నాడు. నా కన్నులు క్షీణించిపోయెను. దావీదు అంటున్నాడు, నా కన్నులు క్షీణించిపోయేదాకా నా దేవుని కొరకు నేను కనిపెడతాను అంటున్నాడు. దేవుని మీద అంత ప్రేమ దావీదుకు. అయితే మనలో ఎలాంటి ప్రేమ ఉంది? మన జీవితాలలో దేవుని కొరకు ఎదురు చూసి అనుభవాలు ఉన్నాయా? చాలా మటుకు మన జీవితంలో తొందరపాటు నిర్ణయాలే ఎక్కువ ఉంటాయి. వాటి వలన నష్టపోతూ ఉంటాము. దేవుని కొరకు కనిపెట్టినటువంటి సందర్భాలే ఎక్కువ. కాబట్టి దేవుని యందు కనిపెట్టేవారిగా మనమందరం ఉందామని కోరుకుందామా? ప్రార్థన చేసుకుందాం. పరలోకపు మా పరమ తండ్రి, ఈరోజు ఇచ్చిన వాక్కును బట్టి మీకే స్తోత్రం. వినుచున్న ప్రతి బిడ్డలో ఈ వాక్కును నెరవేర్చండి. అలలాంటి శ్రమలు వచ్చినా వాటిని అధిగమించే శక్తి సామర్థ్యాలు మాకు కలగచేయమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటూ ఈ హృదయ రాగము ద్వారా పొందుకున్నామని నమ్ముచున్నాము తండ్రి. ఆమెన్. మీ ప్రియ సహోదరి కృష్ణవేణి.